హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 9th క్లాస్ మ్యాథ్స్ ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 1.2లో 1 to 6 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఫస్ట్ ప్రాబ్లం, క్లాసిఫై ది ఫాలోయింగ్ నెంబర్స్ యాజ్ రేషనల్స్ ఆర్ ఇర్రేషనల్స్. ఇచ్చిన 6 ప్రాబ్లమ్స్లో ఏవి రేషనల్ నెంబర్స్ ఏవి ఇర్రేషనల్ నెంబర్స్ అనేది క్లాసిఫై చేయాలి. మరొకసారి రేషనల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ డెఫినేషన్ చూస్తే ఇవి మీకు బాగా అర్థమవుతాయి. To understand these rational and irrational numbers with the examples, consider the equations x square is equal to 4, 3x is equal to 4, x square is equal to 2. వీటికి సొల్యూషన్స్ కనుక కనుక్కున్నట్లయితే ఫస్ట్ ఈక్వేషన్ x square is equal to 4కి బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ చేసినట్లయితే x వాల్యూ 2 - 2 వస్తుంది. ఈ 2 - 2 వాల్యూస్ని మనం నెంబర్ లైన్ మీద చూపించగలం. వీ కెన్ ప్లాట్ 2 - 2 ఆన్ ది నెంబర్ లైన్. అలానే సెకండ్ ఈక్వేషన్ 3x - 4ని డివైడ్ చేస్తే కనుక బోత్ సైడ్స్ 3 తోటి x వాల్యూ 4/3 వస్తుంది. వీ కెన్ ప్లాట్ ది 3/4 ఆన్ ది నెంబర్ లైన్. 4/3ని కూడా నెంబర్ లైన్ మీద డినోట్ చేయొచ్చు. అలానే థర్డ్ ఈక్వేషన్ x square is equal to 2. We solve the equation x square is equal to 2 taking square root for both sides. x వాల్యూ √2 వస్తుంది. మరి √2ని మన నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయాలి అంటే √2 వాల్యూ మనకి తెలియదు కదా. సో √2 వాల్యూని లాంగ్ డివిజన్ మెథడ్ ద్వారా కనుక్కున్నట్లయితే కనుక లాంగ్ డివిజన్లో √2 వాల్యూ √3, √5, √6 ఎలా చేయాలి అనేది నేను నెక్స్ట్ ప్రాబ్లంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో √2ని లాంగ్ డివిజన్ ద్వారా కనుక్కున్నప్పుడు మెథడ్ ద్వారా కనుక్కున్నప్పుడు ఇది నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్ ఫామ్లో వస్తుంది. అంటే ఇంతటితో ఈ లెక్క అయిపోలేదన్నమాట, ఇంకా రిపీట్ అవుతూనే ఉంటుంది. 1.4142 135 అండ్ సో ఆన్. ఇక్కడ గ్రూప్ ఆఫ్ నెంబర్స్ అనేవి సేమ్ నెంబర్స్ రిపీట్ అవ్వట్లేదు. అలానే దీనికి ఎండింగ్ అనేది లేదు, నాన్ టర్మినేటింగ్. అలానే నెంబర్స్ కూడా సేమ్ అవే రిపీట్ అవ్వట్లేదు. సో నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ వచ్చాయి √2 వాల్యూ కనుక్కున్నప్పుడు. సో √2 is equal to 1.4142 135 623 731 అండ్ సో ఆన్. ఇది నాన్ టర్మినేటింగ్. నెంబర్స్ కూడా నాన్ రిపీటింగ్, అంటే వచ్చిన నెంబరే రాకుండా వేరు వేరు నెంబర్స్ రిపీట్ అవుతూ ఉన్నాయి. ఇలా ఉంటే కనుక నైదర్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్ అని అంటారు. సో వీ అబ్జర్వ్ దట్ ది డెసిమల్ నెంబర్స్ ఈజ్ ఎయిదర్ టర్మినేటింగ్ ఆర్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ విచ్ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ p/q ఫామ్. మనకి ఈ డెసిమల్ ఫామ్ కనుక టర్మినేటింగ్ కానీ లేదా నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ కనుక ఉన్నట్లయితే వాటిని p/q ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఆల్రెడీ ఎక్సర్సైజ్ 1.1లో అటువంటి ప్రాబ్లమ్స్ చేశాము. అటువంటి నెంబర్స్ని రేషనల్ నెంబర్స్ అంటాం. దీస్ ఆర్ నోన్ యాజ్ రేషనల్ నెంబర్స్. బట్ డెసిమల్ నెంబర్ ఫర్ √2 ఈజ్ నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ డెసిమల్. సో దీస్ టైప్ ఆఫ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్లో నేను అండర్లైన్ చేస్తున్నాను. ఇవి మీరు కూడా అండర్లైన్ చేసుకుని ఎగ్జాంపుల్స్ బిట్స్కి ఇవి ఇస్తారనమాట. దీస్ టైప్ ఆఫ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్స్ అండ్ దే కెనాట్ బి రిప్రజెంటెడ్ ఇన్ p/q ఫామ్. అటువంటి నెంబర్స్ అనమాట. √2, √3, √5 ఇటువంటి నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ అంటాము. సో ఇప్పుడు మనకి ఎక్సర్సైజ్ 1.2లో ఫస్ట్ ప్రాబ్లం చేయడానికి ఈ డెఫినేషన్స్ చాలా ఉపయోగపడతాయి. టర్మినేటింగ్ కానీ లేదా నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అయితే కనుక అవి రేషనల్ నెంబర్స్. The decimal numbers is either terminating or non-terminating repeating decimals which can be expressed in p/q form. These are known as rational numbers. ఇలా ఉంటే రేషనల్ నెంబర్స్. నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్ లాగా ఉంటే కనుక అవి ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఇట్లా రూట్ ఫామ్లో ఉండి వాటికి కనుక స్క్వేర్ రూట్ రాకపోయినా లేదా ఇలా నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్స్ ఉన్నా కానీ అవి ఇర్రేషనల్ నెంబర్స్. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లం ఎలా చేయాలో చూద్దాము. సో ఎక్సర్సైజ్ 1.2లో ఉన్నటువంటి ఫస్ట్ ప్రాబ్లం √27. 27 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. 27కి స్క్వేర్ రూట్ రాదు కాబట్టి 27 ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్. ఒక నెంబరు పర్ఫెక్ట్ స్క్వేర్ కాకుండా ఇట్లా రూట్ గుర్తున్నట్లయితే వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటాము. లేదా నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్ ఫామ్లో అన్నా ఉండాలి. అలానే √441 దీనికి స్క్వేర్ రూట్ వస్తుంది 21. సో ఈజ్ రేషనల్ నెంబర్. స్క్వేర్ రూట్ వస్తుంది 441కి 21 × 21. అయితే స్క్వేర్ రూట్ కనుక్కోవాల్సిన అవసరం లేదు.
సో స్క్వేర్ రూట్ వస్తుంది కాబట్టి రేషనల్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ 30.23234234 అండ్ సో ఆన్. దిస్ ఈజ్ నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్. నాన్ రికరింగ్ అంటే నాన్ రిపీటింగ్, అంటే వచ్చిన నెంబర్సే మరలా రాకుండా వేరు నెంబర్స్ రిపీట్ అవుతూ ఉన్నాయి. 232323 అలా రిపీట్ అయినట్లయితే 23కి బార్ పెట్టేస్తాము, అది నా రిపీటింగ్ డెసిమల్ రేషనల్ నెంబర్ అవుతుంది. ఇక్కడ ఒక వచ్చిన నెంబరే కాకుండా మరలా మధ్యలో వేరే నెంబర్స్ కూడా యాడ్ అయినాయి. 23234 మరలా 2345. మనం బార్ పెట్టడానికి కూడా వీలుగా లేదనమాట. ఇవి నాన్ రికరింగ్, నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ డెసిమల్స్ ఇవి. సో దిస్ ఈజ్ an irrational number because non-terminating, non-repeating decimal. Next fourth one 7.484848 and so on. 48 అనేది రిపీట్ అవుతూ ఉంది. నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్, రిపీట్ అవుతూ ఉంది. 48 బార్ కింద రాయొచ్చు ఇలాగా. 7.48 బార్ ఇలా రాసినట్లయితే అది రేషనల్ నెంబర్ అవుతుంది. నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్ అయినట్లయితే కనుక అది ఇర్రేషనల్ అవుతుంది. నెక్స్ట్ వన్ 11.2132435465. ఇక్కడ అండ్ సో ఆన్ అని ఇవ్వలేదు, అంటే ఇది ఇంతటితో అయిపోయింది. టర్మినేటింగ్ డెసిమల్ కాబట్టి రేషనల్ నెంబర్ అవుతుంది. రేషనల్ నెంబర్ బికాస్ దిస్ ఈజ్ టర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ వన్ 0.303003003. నెక్స్ట్ 4 zeros వస్తాయి, అంటే ఇది నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్, అంటే వచ్చిన నెంబరే రిపీట్ అవ్వకుండా వేరు నెంబర్స్ రిపీట్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. యాన్ ఇర్రేషనల్ నెంబర్ బికాస్ నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఎక్స్ప్లెయిన్ విత్ an example how irrational numbers differ from rational numbers. రేషనల్ నెంబర్స్కి ఇర్రేషనల్ నెంబర్స్కి డిఫరెన్సెస్ రాయాలి. ఇది 2 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. డిఫరెన్సెస్ బిట్వీన్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. మొత్తం 4 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్, ది నెంబర్స్ దట్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ఏ రేషియో ఆఫ్ 2 నెంబర్స్ దట్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ p/q or a/b ఈజ్ నోన్ యాజ్ రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్లో ఫస్ట్ పాయింట్, the numbers that cannot be represented as a ratio of 2 numbers that is in the form of a/b or p/q is known as an irrational number. Next, second point, the rational numbers includes only those decimals that are finite and recurring in nature. అంటే టర్మినేటింగ్ కానీ లేదా నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ రేషనల్ నెంబర్స్ అవుతాయి. The irrational numbers includes all those numbers that are non-terminating or non-recurring decimals in nature. Next, third point, rational numbers consist of numbers that are perfect squares such as 4, 9, 16, 25, 36, 49 and so on. Irrational numbers consist of surds such as √2, √3, √5, √7 and so on. Surds means non-perfect square numbers ni surds antaru. Next, fourth point, both the numerator and denominator of rational numbers are whole numbers or integers in which the denominator of rational number is not equivalent to 0. Irrational numbers cannot be represented in fractional form. Next point, examples of rational numbers 5/3, 1/7, 1.66 అంటే టర్మినేటింగ్ డెసిమల్ or 0.1428, 1428 and so on అంటే నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్. ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఇర్రేషనల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్స్ √7, √17, √5, √6. అలాగే నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ అన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్స్. నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్ పాయింట్ ఎగ్జాంపుల్ 5.12, 123, 1234, 12345 and so on. This is non-terminating non-repeating decimal. This is example for irrational number.
నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, ఫైండ్ an irrational number between 5/7 and 7/9. How many more there may be? సో టూ రేషనల్ నెంబర్స్కి మధ్యలో ఇర్రేషనల్ నెంబర్ కనుక్కోవడానికి మనకి ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా చూద్దాము. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ టూ పాజిటివ్ రేషనల్ నెంబర్ సచ్ దట్ ఏబి ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ ఆఫ్ ఏ రేషనల్ నెంబర్, దెన్ రూట్ ఏబి ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ లయింగ్ బిట్వీన్ ఏ అండ్ బి. మనకి స్టార్టింగ్లోనే ఎక్సర్సైజ్ 1.1కి ముందు టూ రేషనల్ నెంబర్స్కి మధ్యలో రేషనల్ నెంబర్ కనుక్కోవడానికి ఫార్ములా మీన్ మెథడ్లో a+b/2 అని చెప్పుకున్నాము. ఇది టూ రేషనల్ నెంబర్స్కి మధ్యలో ఇర్రేషనల్ నెంబర్ కనుక్కోవడానికి ఫార్ములా రూట్ a ఇంటూ b అనేది. ఈ ఫార్ములా వేసుకుని ఈ థర్డ్ ప్రాబ్లం చేస్తాము. సో ఇర్రేషనల్ నెంబర్ బిట్వీన్ 5/7 అండ్ 7/9. 5/7 అండ్ 7/9 ఈజ్ రూట్ ఏబి అని చెప్పుకున్నాం కదా ఫార్ములా. సో రూట్ ఏ అంటే 5/7 అనుకుందాము, బిని 7/9 అనుకున్నట్లయితే 7 క్యాన్సిల్, ఆన్సర్ రూట్ 5/9 అవుతుంది. 5కి స్క్వేర్ రూట్ రాదు, సో రూట్ 5/9కి స్క్వేర్ రూట్ 3. రూట్ 5/3 అనేది 5/7కి 7/9కి మధ్యలో ఉన్నటువంటి ఇర్రేషనల్ నెంబర్. హౌ మెనీ మోర్ దేర్ మేబీ అంది. అటువంటివి ఎన్ని రాయొచ్చు అంటే ఇర్రేషనల్ నెంబర్స్ కూడా ఇన్ఫినిటీ రాయొచ్చు. టూ రేషనల్ నెంబర్స్కి మధ్యలో ఇర్రేషనల్ నెంబర్స్ కూడా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, ఫైండ్ టూ ఇర్రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 0.7 అండ్ 0.77. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లంలో టూ రేషనల్ నెంబర్స్కి 0.7 అండ్ 0.77కి మధ్యలో టూ ఇర్రేషనల్ నెంబర్స్ కనుక్కోమన్నారు. మనకి ఇర్రేషనల్ నెంబర్స్ డెఫినేషన్ ప్రకారం నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ అంటాము. నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ ఆర్ నాన్ రికరింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్. సో మనకి 0.7 0.77కి మధ్యలో టూ ఇర్రేషనల్ నెంబర్స్ రాయమన్నారు. 0.7ని 70 అనుకోవచ్చు, 0.77 ఈ రెండిటికి మధ్యలో అనమాట. సో నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీట్ అయ్యే విధంగా మనం ఎన్ని ఇర్రేషనల్ నెంబర్స్ అయినా రాసుకోవచ్చు. సపోజ్ 70 అని వచ్చింది కదా, నెక్స్ట్ 71, 712, 713, 714, 715 అండ్ సో ఆన్. ఇది ఒక నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్. అలానే ఇంకొకటి రాసుకోవచ్చు. నెక్స్ట్ 74, 745, 7456, 74568, 74569 అండ్ సో ఆన్. ఇవి నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్. ఇట్లా మనం ఇర్రేషనల్ నెంబర్స్ కూడా ఎన్నైనా రాయొచ్చు. మనల్ని లెక్కలో టూ ఇర్రేషనల్ నెంబర్స్ అడిగారు కాబట్టి 2 రాసి వదిలేయచ్చు. లేదా ఇంకొక 3 రాద్దాం. 73, 734, 7345, 73456, 73457 అండ్ సో ఆన్. నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీట్ అయ్యే విధంగా. అలానే 71, 72, 73తో స్టార్ట్ అయ్యి 77తో ఎండ్ అయ్యేటట్లుగా. అంటే ఈ 2 నెంబర్స్ 74, 73, 75, 76, 76, 77 వచ్చేటట్లుగా రాసుకొని మిగతావన్నీ కూడా మనం ఏ నెంబర్స్ అయినా రాసుకుంటే అవి నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్ ఫామ్లో ఉన్నాయి కాబట్టి ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ రూట్ 5 అప్ టు 3 డెసిమల్ ప్లేసెస్. రూట్ 5 వాల్యూని లాంగ్ డివిజన్ మెథడ్లో 3 డెసిమల్ ప్లేసెస్ వరకు కనుక్కోవాలి. ఈ ప్రాబ్లం నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా ప్లేలిస్ట్లో అయినా చూడండి. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ రూట్ 7 అప్ టు 6 డెసిమల్ ప్లేసెస్ బై లాంగ్ డివిజన్ మెథడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 వాల్యూ అప్ టు 6 డెసిమల్స్ కనుక్కోమన్నారు కాబట్టి 7 పక్కన 12 జీరోస్ పెట్టుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 2 జీరోస్కి బార్ ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ 7కి నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఏదో చూసుకోవాలి. 1 1s 1, 2 2s 4, 3 3s 9. 3 3s 9 అనేది క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 2 2s 4 రాసుకుంటాం.
ఒక 2 ఇక్కడ, ఒక 2 ఇక్కడ, అంటే ఇది ఆన్సర్ అనమాట. 2 2s 4. నెక్స్ట్ మైనస్ చేస్తాము మామూలుగా డివిజన్ లాగే. 7లోంచి 4 మైనస్ చేస్తే 3. నెక్స్ట్ ఇక్కడ ఉన్న పాయింట్ని ఇక్కడ పెట్టేసుకొని బార్ కింద ఉన్న 2 zeros ఒకేసారి దించుకుంటాం. ఈ డివిజన్లో ఇది ఒకటేనమాట స్పెషాలిటీ, ఒక నెంబర్ కాకుండా 2 zeros దించుకుంటాము. నెక్స్ట్ ఈ 2ని డబల్ చేసుకుని ఇక్కడ రాసుకోవాలి. 4 అవుతుంది ఇది. ఇక్కడున్న ఆన్సర్ని డబల్ చేసుకుని ఇక్కడ రాసుకోవాలి. ఇక్కడి నుంచి జాగ్రత్తగా చూడండి. 4కి పక్కన ఏ నెంబర్ అయితే వేస్తామో కింద కూడా అదే నెంబర్తో మల్టిప్లికేషన్ చేసి 300కి దగ్గరగా ఏ నెంబర్ వస్తుందో చూసుకోవాలి. ఇక్కడ చేద్దాము ఈ మల్టిప్లికేషన్స్. సపోజ్ 4 పక్కన 3 వేస్తే కింద కూడా 3. 3 3s 9, 3 4s 12. మనకి ఇక్కడ 300 ఉంది కాబట్టి ఇంకా పెద్ద నెంబర్ రావాలి. అంటే 4కి పక్కన 5 వేసి కింద కూడా 5 వేద్దాం. ఈ పక్కన ఏ నెంబర్ వేస్తామో కింద కూడా అదే నెంబర్ వేయాలి. 2 2s 20, 5 5s 25, 5 4s 20, ఒక 2 22, 225. సో 300కి ఇంకో నియరెస్ట్ నెంబర్ ఏమన్నా వస్తుందేమో చూద్దాం. 4కి పక్కన 6, కింద కూడా 6. 6 6s 36, 6 4s 24, ఒక 3 27, 276. సో 276 అనేది 300కి నియరెస్ట్గా ఉంది కాబట్టి 46 6s. ఈ 46 6s అనమాట. ఈ 6 ఒక 6 ఇక్కడ రాసుకోవాలి. 46 6s ఆన్సర్ ఇక్కడ వేసుకొని సబ్ట్రాక్షన్ చేయాలి. మామూలుగా డివిజన్ లాగే సబ్ట్రాక్షన్. 300లో నుంచి 276 మైనస్ చేస్తే 24 వస్తుంది. నెక్స్ట్ మరలా 2 zeros దించుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ సేమ్. ఇక్కడ ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని డబల్ చేయాలి. మధ్యలో ఉన్న పాయింట్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. 26 అనుకుని డబల్ చేస్తే ఇది 52 అవుతుంది. మరలా ప్రాసెస్ సేమ్. 52కి పక్కన ఏ నెంబర్ వేస్తామో కింద కూడా అదే నెంబర్ వేసి మల్టిప్లికేషన్ చేసి 2400కి ఏ నెంబర్ అయితే నియరెస్ట్గా ఉంటుందో ఆ నెంబర్ వచ్చే వరకు మల్టిప్లికేషన్ చేయాలి. సపోజు 52 మనకుంది. పక్కన 3 వేసి కింద కూడా 3, పక్కన ఏ నెంబర్ వేస్తే కింద కూడా అదే నెంబర్తో మల్టిప్లికేషన్ చేయాలి. 3 రాసాము, కింద కూడా 3. 3 3s 9, 3 2s 6, 3 5s 15. 1569 వచ్చింది. ఇంకో నెంబర్ ఏమన్నా పెద్దది వస్తుందేమో చూద్దాం. అంటే 52 ఇక్కడ ఉంది మనకి. పక్కన 4, కింద 4 వేసి చూద్దాం. 4 4s 16, 4 2s 8, 1 9, 4 5s 20, 2096. నెక్స్ట్ 52 ఉంది మనకి. పక్కన 5, కింద 5 వేద్దాం. 5 5s 25, 5 2s 10, 2 12 వస్తుంది. 5 5s 25, 1 26. సో 2625 2400లో మైనస్ అవ్వదు కాబట్టి 524 4s, అంటే ఒక 4 పక్కన ఒక 4 కింద. ఈ కింద వేసే 4ని ఇక్కడ మనం ఆన్సర్లో కూడా రాసుకుంటాము. 524 4s 2096. 2400లో నుంచి 2096 మైనస్ చేసినట్లయితే 304 వస్తుంది. నెక్స్ట్ 2 zeros దించుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ మనం 12 zerosలో ఒక 2, ఇంకో 2 zeros, ఇంకో 2 zeros, మొత్తం 6 zeros దించుకున్నాము. నెక్స్ట్ మళ్ళా సేమ్ ప్రాసెస్. ఇక్కడున్న ఆన్సర్ని డబల్ చేసుకోవాలి. 264 డబల్ చేస్తే 528 అవుతుంది. 528కి పక్కన ఏ నెంబర్ వేస్తే కింద కూడా అదే నెంబర్ వేసి మల్టిప్లికేషన్ చేయాలి. సో ఇక్కడ 30,400కి నియరెస్ట్ నెంబర్ వచ్చే వరకు చూసుకోవాలి. సపోజు 528 పక్కన 4, కింద కూడా 4 వేసి మల్టిప్లికేషన్ చేద్దాం. 4 4s 16, 4 8s 32, ఒక 3, ఒక 1 33, 4 2s 8, 8 3 11. నెక్స్ట్ 4 5s 20, ఒక 1 21, 21,136 వచ్చింది. ఇక్కడ 30,000 ఉంది కాబట్టి ఇంకొక నెంబర్ చూద్దాం. 528 ఉంది. పక్కన 5, కింద కూడా 5. 5 5s 25, 5 8s 40, ఒక 2 42, 5 2s 10, ఒక 4 14. నెక్స్ట్ 5 5s 25, 1 26. సో 26,425 వచ్చింది. ఇది 30,000కి నియరెస్ట్గా ఉంది కాబట్టి 528కి పక్కన 5, కింద 5. ఈ కింద వేసే 5ని ఇక్కడ కూడా రాసుకోవాలి. దీని ఆన్సరు 26,425. 30,400లో నుంచి 26,425ని మైనస్ చేయాలి. 10లో నుంచి 5 పోతే 5, ఇక్కడ 9 ఉంటుంది. 9లో నుంచి 2 మైనస్ చేస్తే 7. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంటుంది. 13లో నుంచి 4 మైనస్ చేస్తే 9 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 9, 9లో నుంచి 6 మైనస్ చేస్తే 3. ఇక్కడ 2, 2లో నుంచి 2 పోతే 0. 3,975. నెక్స్ట్ ఇంకో 2 zeros దించుకోవాలి. నెక్స్ట్ మరలా సేమ్. ఇక్కడున్న ఆన్సర్ని డబల్ చేసి రాసుకోవాలి. 2,645 దీని ఆన్సర్. దీన్ని డబల్ చేసినట్లయితే 5,290 వస్తుంది. మరలా ఈ 5,290కి పక్కన ఏ నెంబర్ వేస్తే కింద కూడా అదే నెంబర్ తోటి మల్టిప్లికేషన్ చేయాలి.
5 6 ట్రై చేద్దాం. 5 2 90, పక్కన 5 కింద కూడా 5, 5 5s 25, 5 0 0 ఈ 2 ఇక్కడికి వస్తుంది, 5 9s 45, 5 2s 10 ఒక 4 14, 5 5s 25 1 26. సో 2 6 4 5 2 5 వచ్చింది. ఇది కొంచెం నియరెస్ట్గానే ఉంది. ఇంకొక నెంబర్ చూద్దాము. 5 2 90, పక్కన 6 కింద కూడా 6, 6 6 are 36, 6 0 0 ఒక 3, 6 9s 54, 6 2s 12 ఒక 5 17, 6 5s 30 31 31 వస్తుంది. సో ఇంకొక నెంబర్ ట్రై చేద్దాము. 7s చూద్దాము. 5 2 90, పక్కన 7 కింద కూడా 7, 7 7s 49, ఇక్కడ 0 ఉంది కాబట్టి 4 డైరెక్ట్గా వేసుకున్నాను. 7 9s 63, 7 2s 14 ఒక 6 20 వస్తుంది. 7 5s 35 ఒక 2 37. సో ఈ నెంబర్కి ఇది నియరెస్ట్గా ఉంది కాబట్టి పక్కన 7 కింద కూడా 7, ఈ 7 ఇక్కడ కూడా వేసుకోవాలి. ఈ ఆన్సరు 370349. సో మైనస్ చేయాలి. మైనస్ చేసినట్లయితే 1 5 1 7 2, నెక్స్ట్ 2 zeros తెంచుకుంటాము. మళ్ళీ ఇక్కడున్న ఆన్సర్ని డబల్ చేసుకోవాలి. 2 6 4 5 7 డబల్ చేసినట్లయితే 5 2 9 1 4, పక్కన ఏ నెంబర్ వేస్తే కింద కూడా అదే నెంబర్ వేయాలి. కొంచెం పెద్ద నెంబర్ ఉంది కాబట్టి 5 దగ్గర నుంచి ట్రై చేద్దాము. 5 2 9 1 4, పక్కన 5 కింద కూడా 5, 5 5s 25, 5 4s are 20 ఒక 2 22, 5 1s 5 2 7, 5 9s 45, 5 2s 10 ఒక 4 14, 5 5s 25 26. సో ఇది నియరెస్ట్ నెంబర్ లాగే ఉంది కాబట్టి పక్కన 5 కింద కూడా 5, ఈ 5 ఇక్కడ కూడా వేసుకుందాము. నెక్స్ట్ 2 6 4 5 7 2 5 మైనస్ చేసినట్లయితే 5 7 9లో నుంచి 2 పోతే 7, నెక్స్ట్ 11లో నుంచి 10లో నుంచి 7 పోతే 3, నెక్స్ట్ 9, నెక్స్ట్ 6 6 9 3 7 5. నెక్స్ట్ ఇంకో 2 zeros తెంచుకుంటాము. మరలా ఇక్కడున్న ఆన్సర్ని డబల్ చేసి రాయాలి. 2 6 4 5 7 5ని డబల్ చేసినట్లయితే 5 2 9 1 5 0 వస్తుంది. దీనికి పక్కన 1 కింద 1 వేద్దాం. ఎందుకంటే ఇది 7 digits, ఇక్కడ ఉన్నది 6 digits. పక్కన 1 వేస్తే ఇది కూడా 7 digits అవుతుంది. నియరెస్ట్గా ఉంది. సో పక్కన 1 కింద 1 వేసినట్లయితే 5 2 9 1 5 0 1, ఈ 1 ఇక్కడ కూడా వేయాలి. సో మైనస్ చేసినట్లయితే 9 9 9 5 4 6 1. సో మనకి అప్ టు 6 డెసిమల్స్ వరకు కనుక్కోమన్నారు. ఈ లెక్క ఇంకా చేసినట్లయితే కనుక ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మనకి లెక్కలో 6 డెసిమల్స్ వరకు కనుక్కోమన్నారు కాబట్టి పాయింట్ తర్వాత 6 డెసిమల్స్ వచ్చే వరకు కనుక్కున్నాం. ఇది నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ అంటే నాన్ రిపీటింగ్, ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది కాబట్టి ఇది ఇర్రేషనల్ నెంబర్ అయింది. సో √7 వాల్యూ అప్ టు 6 డెసిమల్స్ 2.645751 ఇంకా మనకు వస్తూనే ఉంటుంది చేసినట్లయితే. నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ నెంబర్స్ ఏవి కూడా ఒక గ్రూప్ ఆఫ్ నెంబర్స్గా రిపీట్ అవ్వకుండా డిఫరెంట్ నెంబర్స్ వస్తూ ఉన్నాయి.